పరిపాలన ఎట్లా అనిపిస్తుంది? జగన్ బాగా నడుస్తుంది. ఆ. ఈ మహాలక్ష్మి పథకం కానీ అది కానీ మరి నడుస్తుంది. మహాలక్ష్మి పథకం ఉంచుడు మంచిదా, తీసేడ్చుడు మంచిదా? ఉంచడం అంటే ఆడవాళ్ళకు ఉండడం మంచిది కదా. ఉమ్. మరి వాళ్ళు కూడా కొద్దిగా అది చేస్తారు. పెట్టిన కాడ నుంచి పప్పు, ఉప్పు, నూనె, బియ్యం ఇట్లా ఇదే రేట్లు పెరిగించిండ్రు అంటున్నారు. అది అన్నుడు వరకే. ఉమ్. అది పెరుగుడు వీళ్ళు పెంచారు, ఎక్కడ పెరిగాడు అక్కడ పెరుగుతూ ఉంటారు. వీళ్ళు చేసింది ఏం లేదు. ఓకే. సన్న బియ్యం ఇస్తుంది కదా ఇప్పుడు గత ఇస్తాను ప్రభుత్వంలో. సన్నమే ఇస్తాను, చాలా మంది ఇస్తాను. ఆ. ఇప్పుడు కేసీఆర్ బెస్టా, రేవంత్ రెడ్డి బెస్ట్ అంటే? అది ఎవరు బెస్ట్ అండి, ఈయనున్నప్పుడు ఈయన బెస్ట్, ఆయన ఉన్నప్పుడు ఆయన బెస్ట్. ఆయనకి ఈయనకి తేడా అంటే? అలా ఉంటుందంటే ఆయన సీనియర్ నేను జూనియర్, ఆయనకన్నా తేడా. అంటే జూనియర్ గా ఆయన ఫ్రీ పథకాలు చాలా ఇచ్చుకుంటూ పోయినాడు. అండి చేయాలి కదా, చేస్తే ఇస్తుడు అన్ని ఇస్తాడు, చేయాలనా ఆ. కావాలి కదా, అయినప్పుడు మనం ఇచ్చినట్టు. అసలు చేయగలుగుతాడు అంటారా మరి? అది ఎట్లా చెప్తామండి, చెప్పలేం కదా. ఆ. చేస్తాను కూడా గ్యారెంటీ లేదు. ఓకే. ఇప్పుడు ఉద్యోగం లేని వాళ్ళకి 3 లక్షలు ఇస్తున్నాం లోన్ కింద అని చెప్పి అన్నాడు. ఎవరికి ఇచ్చిండ్రు? మరి అప్లై చేసుకోండి. ఎక్కడ ఇస్తానండి, చెప్పుడు వరకే. ఓకే. మరి హెచ్సియు గురించి ఏం చెప్తారు? 400 ఎకరాలు దాన్ని అదేం చెప్పలేదు, అది మనకు లేదు కాబట్టి మనం దాని గురించి మనం మాట్లాడాలి. అంటే అది కూడా ఫారెస్ట్ అని చెప్పేసి ఇంత యుద్ధాలు చేస్తున్నారు, కానీ అక్కడ చూసుకున్నట్టయితే మనకి ఇంతకు ముందు చాలానే ఫారెస్ట్ ను నరికినారు డెవలప్మెంట్ గురించి అంటున్నారు. మీరేమంటారు? ఏమో దాని గురించి మనకు అంత ఐడియా లేదు. ఉచిత పథకాల్లో మీకు అందిన పథకాలు ఏంటి అసలు? మాకు ఏ పథకం ఉందని సార్, ఏమన్నా ఏ పథకం లేదు. అందరు వాళ్ళు అప్లై చేసుకోండి అన్నారు. చెప్పుడు వరకు ఎన్నో చెప్తా ఉంటారు, చేసుకుంటే వస్తాయా?